కనిపిస్తున్నాయి. సో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అంతా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల ముందు నుంచే మొత్తం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మొత్తం కూడా విద్యుత్ అలంకరణలతో అంతా కూడా సుందరంగా ముస్తాబు చేశారు. సో ఉదయం నుంచి కూడా క్యాడర్ అంతా కూడా అంటే వాస్తవానికి పూర్తిగా తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి ఏదైతే ఇదో మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు పూర్తిగా టీడీపీ కార్యకర్తలకు జోష్ ఇస్తూ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు పాల్గొంటున్నారు. కార్యకర్తలు ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటటువంటి సమావేశంలో కొత్త టీటీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎన్నిక, దాంతోపాటు పార్టీ బలోపేతంపై చర్చ, రానున్న రోజుల్లో కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లు, దాంతోపాటు ఇటు గ్రామ స్థాయిలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా చర్చించనున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఇన్నేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడనున్నారు. సో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకోగానే ఆయనకి వేద పండితులతో అర్చకులతో కూడా ప్రత్యేకమైనటువంటి ఘనస్వాగతం లభించనుంది. దాంతోపాటు ఇప్పటికే మనం చూస్తున్నాము బాణాసంచా పేలుళ్లతో అంతా కూడా మొత్తం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్కూల్ అయితే చూస్తున్నాము, అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం మనము ఏబిఎన్ స్కూల్లో చూసినటువంటి పరిస్థితి. చంద్రబాబు అందరినీ అభివాదం చేసుకుంటూ ప్రస్తుతము బయలుదేరుతున్నారు. అందరూ కూడా ఫోటోలు సెల్ఫీలు దిగడానికి ఆసక్తి కనిపిస్తున్నారు. అందరూ కూడా ఇటు తమ కెమెరాల్లో చంద్రబాబును ఫోటో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ ఇటు రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనదారులు సైతము కామన్ పీపుల్ సైతం కూడా ఎంతో ఆసక్తిగా చంద్రబాబు ర్యాలీని పిలికిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గరికి చంద్రబాబు ర్యాలీ చేరుకుంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ట్రస్ట్ భవన్ దగ్గర అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతము చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకున్నారు. టీటీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ పలికినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మొత్తం పసుపుమయంగా మారిందని చెప్పొచ్చు లక్ష్మీదుర్గ. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఇన్నేళ్ల పాటు కొంత క్యాడర్ నిరుత్సాహంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఇటు టీటీడీపీ క్యాడర్ మాత్రం పూర్తిగా జోష్ వచ్చిందని చెప్పొచ్చు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కూడా ఇటు ఈనాటి నుంచి కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఏదైతే వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు సుమిత్ర, మనం చూడొచ్చు ప్రస్తుతము చంద్రబాబుకి అయితే అడుగడుగున ఘనస్వాగతం లభిస్తుంది. ఇటు బోనాలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా బోనాలు బతుకమ్మలతో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బాణాసంచా కాల్చారు. సో ప్రస్తుతం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు